ఎట్టకేలకు వల్లభనేని వంశీకి బెయిల్ దొరికింది. 140 రోజుల జైలు జీవితానికి మోక్షం లభించింది. అయితే ఇప్పుడే వంశీని జైలు జీవితం విడిపోతుందా లేక ఇంకేమైనా ఈ కథలో ట్విస్ట్లుంటాయా అన్న ప్రశ్నలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాయి. అయితే అనవసరంగా నోరు పారేసుకుని రెడ్ బుక్ బాధితులుగా మారిన అనేక మంది ఇప్పటికే కారాగారంలో ఊసలు లెక్కపెట్టి వచ్చారు. అందులో సినిమా రంగానికి చెందినవారు, పత్రికా రంగానికి చెందినవారు, రాజకీయ రంగానికి చెందినవారు అన్న తేడా లేకుండా ఎవరి లెక్కలు వాళ్లకి అప్పజెప్తుంది రెడ్ బుక్. అయితే అందరికన్నా అగ్రతాంబూలం ఈ రెడ్ బుక్ లో ఎవరికి అందబోతుంది? ఇప్పటికీ రెడ్ బుక్ లో మొదటి పేజీ మాత్రమే చూస్తున్నారని చెబుతున్న టీడీపీ కార్యకర్తల మాటల్లో ఆంతర్యమేంటి? రెడ్ బుక్ లో తదుపరి పేజీల్లో ఎవరెవరి పేర్లు పొందుపరిచి ఉన్నాయి? నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుంది అనే సామెత ఉంది. పెద్దవాళ్లు ఊరికే అనలేదా మాట. ఎక్కడైతే అనవసరంగా నోరు పారేసుకుంటామో అక్కడ మన ఉనికికే ప్రమాదం ఏర్పడుతుంది అని పెద్దలు ముందే గమనించబట్టే ఈ సామెతలు కనిపెట్టి ఉంటారు. అయితే ఇటీవల రాజకీయాల్లో ఈ మాటను ఎవరు వినటం లేదు సరికదా పెడచెవిన పెడుతున్నారు. దీంతో వాళ్ళు వీళ్ళు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరూ సమస్యల్లో ఇరుక్కుంటున్నారు. ఇలాంటి బాపతే గడిచిన కొన్నాళ్లుగా తెలుగు రాష్ట్రాల్లో జైలులో కాలక్షేపం చేస్తున్న నాయకులు మాజీ ఎంపీ నందిగం సురేష్, సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాస్, సినీ నటుడు పోసాని కృష్ణమురళి, బోరుగడ్డ అనిల్ కుమార్, ఇప్పుడు తాజాగా 140 రోజుల జైలు జీవితానికి బెయిల్ తీసుకున్న వల్లభనేని వంశీ, వీరంతా వేరే వేరే కేసుల్లో జైలు జీవితం అనుభవించిన దీనంతటి సారాంశం. అధికారంలో ఉన్నప్పుడు నోరు పారేసుకున్నారు అన్న విషయం తెలుగు రాష్ట్రాల్లోని ప్రజలకు తెలియంది కాదు. అయితే ఇప్పటికీ వల్లభనేని వంశీ జైలు జీవితం కథకు ఫుల్ స్టాప్ పడినట్లేనా లేక ఇతర వ్యవహారాల్లో మళ్లీ శ్రీకృష్ణ జన్మస్థానం వల్లభనేని వంశీని వెంటాడుతుందా అన్న ప్రశ్న కూడా ఉంది. ఒక్క వల్లభనేని వంశీనే కాదు, ఎవరైతే గతంలో నోరు పారేసుకున్నారో వాళ్లందరికీ శ్రీకృష్ణ జన్మస్థానం రుచి చూపించాలని ప్రభుత్వం అయితే గట్టిగానే జరుగుతోంది. రుచి చూపించాలన్న ప్రయత్నం గట్టిగానే జరుగుతోంది. అలాంటప్పుడు ఒళ్ళు నోళ్లు దగ్గర పెట్టుకుని మసలుకోవాలన్న హెచ్చరికలు కూడా వినపడుతున్నాయి. ఈ హెచ్చరికల విషయం పక్కన పెడితే ఇప్పుడు రెడ్ బుక్ లోని మొదటి పేజీ నడుస్తోంది. ఈ రెడ్ బుక్ లోని మొదటి పేజీలో ఇంకెన్ని పేర్లున్నాయి, చివరి పేజీ వచ్చేసరికి ఎంతమంది నాయకులు జైల్లో మగ్గాల్సి వస్తుంది అన్న చర్చ కూడా జరుగుతోంది. ఇక తాజాగా వినిపిస్తున్న పేర్లు టీడీపీ వర్గాల్లో ఆసక్తి రేకిస్తోంది. టీడీపీ సోషల్ మీడియాలో కొందరి వైసీపీ నాయకుల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. సీదిరి అప్పలరాజు నుండి కొడాలి నాని వరకు ఆ లిస్ట్ లో పేర్లు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. అందులో ప్రముఖంగా వినిపిస్తున్న పేర్లు సీదిరి అప్పలరాజు, రామ్ గోపాల్ వర్మ, శ్రీరెడ్డి, మాజీ మంత్రులు పేర్ని నాని, జోగి రమేష్, అంబటి రాంబాబు, విడుదల రజని, మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ లాంటి వారి పేర్లు రెడ్ బుక్ లో ప్రముఖంగా ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అయితే ఇందులో ఇప్పటికే కొంతమందికి కొన్ని కేసులతో నోటీసులు వచ్చినా తమకున్న టాలెంట్ ఉపయోగించి కోర్టులను వెళ్లి కొంత ఉపశమనం పొందారు. అయితే రాబోయే రోజుల్లో వీళ్ళందరికీ మరోసారి రెడ్ బుక్ వ్యవహారాన్ని పరిచయం చేయించాలని టీడీపీ శ్రేణులు ఉవ్విళ్లూరుతున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబుకు మైండ్ పోయిందని ట్రీట్మెంట్ చేయించాలని వయసును కూడా గౌరవించకుండా ఇష్టారాజ్యంగా మాట్లాడిన మాజీ మంత్రి అప్పలరాజు ఇప్పుడు రెడ్ బుక్ లోని మరో పేజీలో ఉన్నట్లు చర్చ జరుగుతోంది. అంతేకాదు వల్లభనేని వంశీకి ఆత్మీయ మిత్రుడు, టీడీపీకి గతంలో పొరకరాని కొయ్యగా మారి ఇప్పుడు చడీ చప్పుడు లేకుండా అనారోగ్య సమస్యలతో హైదరాబాద్ లో మకాం వేసి ఉంటున్న కొడాలి నానికి రెడ్ బుక్ లో ప్రముఖ పేజీ ఉన్నట్లుగా చర్చ జరుగుతోంది. దీంతో పాటు టీడీపీపై తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలతో పాటు ఇటీవల పోలీసులపై కూడా దూకుడు ప్రదర్శించిన మాజీ మంత్రి అంబటి రాంబాబు, జగన్ పర్యటనలో ఇద్దరు వ్యక్తుల మరణాలకు కారణమైన నాయకులకు త్వరలోనే కేసుల చిట్టా పరిచయం కాబోతోందని ప్రచారం జరుగుతోంది. మరి రాబోయే రోజుల్లో కారాగారంలో కాలక్షేపం చేసే నాయకులు వీళ్లేనా? టీడీపీ క్యాడర్ చేసుకుంటున్న చర్చలో నిజం ఎంతో అబద్ధం ఎంతో టీడీపీ నేతలకే తెలియాలి. అయితే టీడీపీ కార్యకర్తలు మాత్రం చేసిన తప్పుకి వాళ్లు శిక్ష అనుభవిస్తున్నారు కానీ టీడీపీ వ్యక్తిగతంగా ఎవరిని టార్గెట్ చేయలేదని చెబుతున్న మాట. సరే, ఎవరి మాట ఎలా ఉన్నా జరుగుతున్న పరిణామాలు పరిశీలిస్తే ఒక పద్ధతి ప్రకారం రెడ్ బుక్ లో పేజీలో ఉన్న నాయకులకు ట్రీట్మెంట్ జరుగుతుందనేది వాస్తవం. మరి ఈ తదుపరి పేజీలో ఉండే తదుపరి నాయకులెవరో కాలమే నిర్ణయించాలి.